మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మీ పేరు? నా పేరు నూకరాజు నాయుడు. సార్ మొన్న నిజామాబాద్ లో కానిస్టేబుల్ హత్య ఒకటి జరిగింది, ఐడియా ఉందండి మీకు? సో ఆ నిందితుడిని నిన్నైతే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే ఆ క్రమంలో దెబ్బలు తగిలిన హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో ఇవాళ ఇందాకైతే ఏదైతే జరిగిందో హాస్పిటల్లో అతను తప్పించుకుందాం ప్రయత్నంలో కాల్పులు జరిగిన అతను ఎన్కౌంటర్లో చనిపోయారు. మీరు ఎలా చూస్తున్నారు ఇది? నిజంగా అలాంటి దుర్మార్గులు చనిపోవడం అనేది జరగాలి. ఎందుకంటే ఒక విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ వెళ్ళి అతన్ని కేసుపై పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే కత్తితో పొడి చంపేయడం ఎంత దారుణం. ఒక డిపార్ట్మెంట్లో ఒక విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ అంత ఘోరంగా చంపడం నిజంగా ఈవేళ తెలంగాణ పోలీసు వ్యవస్థ చాలా బలిష్టంగా ఉంది. అన్ని నేరాలని కూడా తక్కువ సమయంలోనే ఛేదించేసి ఈవేళ ఇండియాలోనే గొప్ప పేరు తెచ్చుకున్న పోలీసు వ్యవస్థ ఇక్కడ ఉంది. ఇలాంటి పోలీసు వ్యవస్థ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక చిన్న రౌడీ షీటర్ వెళ్ళి ఒక కానిస్టేబుల్ని చంపేయడం చాలా చాలా ఘోరం, చాలా దారుణం. ఆ పట్టుకుందామని పాపం శతవిధాల ప్రయత్నం చేసి అబ్బాయిని ఎలాగోలాగా పట్టుకుని హాస్పిటల్కి తీసుకొస్తే హాస్పిటల్ నుంచి మళ్ళీ తప్పించుకోవడం, ఎవరినో చంపేసి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. మరి అలాంటప్పుడు అలాంటి వ్యక్తులను తీసేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు సమాజానికి పట్టిన చీడపురుగులు భయభ్రాంతులు గురి చేస్తారు ప్రజల్ని. వాళ్ళకి ఇంకా ఒక వ్యక్తిని చంపిన పోలీసు వాడినే చంపిన తర్వాత ఇంకా సామాన్యుడు ఏం కనపడతాడు? కాబట్టి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఎదిరించినప్పుడు ఎన్కౌంటర్ చేయడమే బెస్ట్. దాని గురించి ఆలోచించకూడదు. ఇంకా ఆలోచించామనుకోండి ఇంకా ఎంతమందిని ఇబ్బంది పెడతాడు, ఎంతమంది చంపుతాడు ఆ కుర్రాడు, కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఎన్కౌంటర్ అనేది సమర్థించవలసిన విషయమే. సో ఈ విషయంలో పోలీసులకి కంగ్రాట్స్ చెప్పడం కానీ లేకపోతే మీ ఇన్నర్ ఫీలింగ్ అంటే ఇలాంటి చేయటం వల్ల భయం కలిగిద్ది అంటారా? అంటే బయట ఉన్న సమాజంలో కొంతమంది ఇంకా ఉన్న చేడు పొరుగులు, ఇలాంటి చేడు పొరుగులు వాళ్ళకి ఇలాంటి వల్ల భయం వచ్చింది అంటారు? అసలు ఖచ్చితంగా భయం రావాలి. ఈ పోలీసు వ్యవస్థను ఇంత పటిష్టంగా తయారు చేసుకుని 15 సంవత్సరాలు 12 సంవత్సరాల కాలము, 10 సంవత్సరాలేమో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు, 12 సంవత్సరాల కాలంలో చాలా అద్భుతమైన ప్రగతి సాధించింది. ఇండియాలో తెలంగాణ పోలీసు అంటే చాలా గౌరవం పెంచుకున్నటువంటి ఈ తరుణంలో ఒక పోలీసుని చంపేసి ఒక రౌడీ షీటరు వీరంగం చేస్తుంటే మరి చెడ్డ పేరే కదా. మరి అలాంటి వ్యక్తిని చంపకపోతే ఏం చేస్తారు? అందులోని ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పి తీసుకెళ్తే మళ్ళీ అక్కడ కూడా అటాక్ చేసి పారిపోతుంటే ఇంకా అలాంటి వ్యక్తిని చంపకపోతే చాలామంది ప్రమాదం జరుగుతుంది. కాబట్టి పోలీసులకు ఈ సందర్భంగా నిజంగా మీరు చేసిన ఎన్కౌంటర్ సమర్థనీయం. కంగ్రాచులేషన్ సార్. మీరు ఇలాగే ముందుకెళ్ళాలి. ప్రతి కేసుని కూడా సత్వరం ఛేదించి ప్రజలకు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూస్తున్నాం కదా, ఇందాక ఏదైతే జరిగిన ఎన్కౌంటర్ గురించి పబ్లిక్ టాక్ కూడా చాలా పాజిటివ్ టాకే ఉంది. సో ఇలాంటి నాకు అందరు ఎవరైతే ఇలాంటి వాళ్ళు బయట తిరుగుతున్నా వాళ్ళందరికీ కూడా భయం రావాలని, వాళ్ళు ఇంకెటువంటి తప్పులు చేయకుండా ఉంటాం, ఇది కూడా మంచి ప్రయత్నం అని చెప్పి పోలీసులకి చాలామంది ఇక్కడ విషెస్ కూడా చెప్తున్నారు. సో కీప్ వాచింగ్ వీటీవీ.